పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగుని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగుని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కటి జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగుని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి ఈసు పెరిగి మదము హెచ్చితే, వయసు పెరిగి ఈసు పెరిగి మదము హెచ్చితే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగుని కరుణామయులే. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయను, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయను, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయను, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయను. మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగుని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, ఆ పెద్దలే మొకలగిస్తే చిన్నబోదురు, ఆ పెద్దలే మొకలగిస్తే చిన్నబోదురు. మాయ మర్మమేమి లేని బాలలందరూ, మాయ మర్మమేమి లేని బాలలందరూ, ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే, ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కటి జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. హలో ఫ్రెండ్స్, ఒకరు నాకేందానని చెప్పి ఈ మెసేజ్ పెట్టమని చెప్పారు. ఏందానంటే వాళ్ళ కొడుకులు ఏందానని చెప్పంటే తల్లిదండ్రులు ఏందానని చెప్పంటే ఎప్పుడు చస్తారా అని చెప్పని కాసుకొని ఉన్నారంట ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళు సంపాదించి పెట్టి వాళ్ళని ఏందానంటే ఒక దారికి తీసుకొని వచ్చేసారు కదా, ఇక తల్లిదండ్రులు అవసరం లేదు కదా. ఇప్పుడు మీరేం లేదానంటే 5 ఏళ్ళు బతుకుతారా 10 ఏళ్ళు బతుకుతారాను, అట్లా ఎందుకు బ్రతకటము, 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా బ్రతకూడదు, మీరేందానని చెప్పి చచ్చిపోతే మేము ఫ్రీ అయిపోతాం కదా అని అంటున్నారట. ఇప్పుడు చచ్చిపోతే ఫ్రీ అయిపోతారు కరెక్టే ఏందానని చెప్పి దానివల్ల కొంతమంది తల్లిదండ్రులు ప్రాణాలు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బిడ్డల మాట ఎందుకు కాదు కూడదు అని చెప్పానని. కానీ ఫ్రెండ్స్ ఏందానంటే వాళ్ళ మధ్యలోకి తల్లిదండ్రులు ఇప్పుడు ఎవ్వరు కూడా పోరు. సాధ్యమైనంత వరకు ఏందంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు, మన బాధలేదో మనం పడతామనే తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ బ్రతికి ఉన్న ఏందంటే వాళ్ళు ఎక్కడో బ్రతికి ఉన్నా కూడా ఏందానని చెప్పానంటే వీళ్ళకి ఏందానని చెప్పంటే అబ్బా బ్రతికున్నారే అని చెప్పని చావుకోర పిల్లకాయలు ఏంది ఫ్రెండ్స్. ఏందానంటే వేరే వాళ్ళు పెట్టమన్నారు ఏందానని చెప్పానంటే నేను పెడుతున్నాను. ఇప్పుడు అలా ఉన్నారు ఏందానంటే ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా ఏంటంటే ఎందుకు బ్రతుకుతావు ఏందానని చెప్పానంటే నువ్వు పోతే ఏంటంటే మేము ఫ్రీ అయిపోతాం కదా అని అంటున్నారు. ఫ్రీ అయిపోతారు కాదంటం లేదు, ఎవరు వాళ్ళని ఏందని చెప్పి సాకమని చెప్పని ఎవరు అంటారు. లక్షణంగా ఏంటంటే ఈ రోజుల్లో ఫింక్షన్లు ఏందానని చెప్పానంటే వాళ్ళకి ఆ ప్రభుత్వానికి దండం పెట్టుకోవాలా ఫ్రెండ్స్. ఏందానంటే ఆ 4,000 రూపాయలైనా కూడా చేతిలో పడుతున్నాయి అని చెప్పానంటే వాళ్ళకి ఏంటంటే ఆ ప్రభుత్వానికి దండం పెట్టుకోవాలా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఆ 4,000 రూపాయలు తీసుకొని కొంతమంది ఏందానని చెప్పానంటే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే
ఆ 4,000 కూడా కానీ లేకపోతే వాళ్ళ జీవితాలు ఏమై ఉండేవో ఏమో అసలు నాకైతే అర్థం కావటం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?